390లో అయితే మనం కొట్టడానికి అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు జాంగా తడిచిపోయింది. మా అమ్మ ఇంటికి పోతే కొడుతుంది. మొత్తం ఏమంటారు, అది దగ్గర నుంచి అయితే వచ్చేసాం. ఇక్కడ దగ్గర నుంచి వ్యూ చూడవచ్చు. అసలు ఏం కనిపిస్తలేదు. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అది ఏమంటారు నాని. హలో ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఈ రోజు అయితే మనం అయితే వెళ్ళబోతున్నాం మళ్ళీ ఒక్కసారి శ్రీశైలం డ్యామ్ కి అయితే చూడడానికి అయితే. ఎందుకంటే ఇప్పుడైతే ఒక 6+ గేట్స్ ఓపెన్ చేశారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. లేట్ చేయకుండా మనం అయితే అందరం కలిసి మొత్తం ఎక్సైట్మెంట్ గా అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు అందరి షూస్, ఇక్కడ బయట చూడొచ్చు మొత్తం. ఇక్కడ బండ్లకి మొత్తం చైన్ స్ప్రే కొట్టుకుంటా ఈడొక బండి ఇంకొకటి మెస్ట్రో వచ్చేది ఉంది. 3 బండ్లు మొత్తం బొరాన్. ఏమంటావు బై? బొరాన్ అంటున్నా ఖాళీ పోదాం. లొకేషన్ చూస్తూనే ఎట్లా ఉంటుందో. మొత్తం రెడీ అయ్యి వచ్చినాం. రెడీ అయ్యి వస్తే ఇక్కడ అన్న చూడొచ్చు. ఇప్పుడు బండి కడుక్కుంటా ఇంకా టైం వేస్ట్ చేసుకుంటా ఇక్కడ చూడొచ్చు మీరు. ఆల్రెడీ రెడీ అయిపోయినా రండి మీదే లేట్ ఉందని చెప్పిండు. అయితే ఇక్కడ నుంచి వెళ్దాం. వెదర్ కూడా మంచిగా మేము పోయే టైంలో ఒక నెక్స్ట్ లెవెల్ వెదర్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రీవియస్ కూడా ఉన్నది అండ్ ఇప్పుడు కూడా అలానే కూల్. ఎందుకంటే కూల్ వెదర్ లో బైక్ రైడ్ చేస్తుంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఫీల్. ఈడొక బండి పోతుంది పెట్రోల్ బంక్లకి, తర్వాత మా బండ్లు పోతాయి. నిండిన తర్వాత రోడ్ మీద మనం పోతాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనం అయితే మనూర్లో అయితే ఆగాం. చూడొచ్చు ఒకటి R15M, ఇంకొకటి R15M 650 ఆన్ ద వే. రైడ్ అయితే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉండబోతుంది. ముందు అయితే చూడండి అండ్ ఎంజాయ్ చేయండి మా ముందు. లెట్స్ గో. 650 కూడా వచ్చేసింది. గైస్ ఇక్కడైతే మనమైతే ఒటర్లపల్లిలో మళ్ళీ ఒక్కసారి అయితే బ్రేక్ అయితే ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మన దగ్గర కలెక్షన్ అయితే ఇక్కడ వచ్చి R15M ఇది మనది. అండ్ ఇంకొకటి 390, ఇంకొకటి R15M, ఇంకొకటి మెస్ట్రో 650. ఈ రైడ్ అయితే మస్త్ ఎంజాయ్ఫుల్ ఉండబోతుంది. మీరైతే చూడండి, జస్ట్ ఎంజాయ్ చేయండి అంతే. ఈ రైడ్ల మీద ఇట్లా పోతుంటే ఖాళీ ఎట్లా ఉండాలంటే మొత్తం పిచ్చెక్కిపోవాలి. ఎట్లా నా చెప్పనా, పిచ్చెక్కిపోవాలను. లేపుతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరికి లేపుతా. ఆయన పిచ్చి లేపుతామంటే మనకి పిచ్చి లేపుతా అని చెప్తుండు. గైస్ ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ దోమలపెంటలో అయితే ఆగాం. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటా. ఇక్కడ మన రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర అయితే హెల్మెట్లు అన్ని పెట్టేసి అయితే మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే 390 ఇజోనా తీసుకుంటుండు. R15 అజ్జు మోడల్. ఇంకొకటి ఈయననే ఇది ఇజోనాది 650 నేను తీసుకుంటున్నా. ఇప్పుడైతే రైడ్ మస్త్ ఉండబోతుంది. మీరైతే ఎంజాయ్ ద పండుగ బ్రో. గైస్ ఇప్పటికైతే ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము. అప్పుడు రీసెంట్లీ వచ్చినప్పుడు అయితే 3 ఉన్నాయి. ఇప్పుడైతే దగ్గర చూడొచ్చు ఇక్కడ బయటి వరకు దింపేదైతే పడుతుంది. అండ్ ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7 గేట్లు అయితే ఓపెన్ అయి ఉన్నాయి. పిచ్చ లెవెల్ ఫీల్ ఉంది గైస్. రండిరా మన వీడియో వైరల్ అయింది చూడొచ్చు. రండిరా. ఇప్పుడు నెక్స్ట్ అయితే రాబోతుంది వేరేది.
ఇలాంటి వ్యూని చూడండి. తాగుడా తినడంలో ఏముంది ఇక్కడ రండి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే చూడొచ్చు మనం వాడ అదేమంటారు డ్యామ్ దగ్గర నాని వచ్చి జాంగా తడిచిపోయింది మా అమ్మ ఇంటికి పోతే కొడుతుంది జాంగా తడిచిపోయింది. ఇలా ఈ నోట్లు తడిచిపోయినాయి మొత్తం. ఎంత చాట అవుతుంది ఇక్కడ వ్యూ చూడండి గాయస్. బ్యాక్ సైడ్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం నిండిపోయింది. మేము లాస్ట్ టైం శ్రీశైలం దగ్గర అక్కడ లోపల వచ్చినప్పుడు అక్కడ కింద దిగినాం. అక్కడ కింద దిగినప్పుడు మొత్తం ఇక్కడ సాఫ్ గా ఉన్నది ఒక ఫ్లాట్ ప్లేస్. ఇక్కడ ఇప్పుడైతే మొత్తం నిండిపోయి ఓటింగ్ సిస్టమ్ అయితే చాలు అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీ బామ్మాడిది సాగు శ్రీశైలం డ్యామ్ పోవాలనుకుంటున్నావు. పోవాలా వద్దా? నువ్వు చెప్తే పోతాం. మీ బామ్మాడిది పంపి. ఇప్పుడైతే మన 390లో అయితే మనం కొట్టగా అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే 5 లీటర్ డబ్బా అయితే వేస్తున్నాం. వేసాను ఆమె ఫక్కే మిలేనియర్ గైస్. ఇక్కడైతే మనం కింది సైడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే క్లియర్ కట్ గా అయితే వినిపిస్తుంది. మనమైతే లోపలికి అయితే వెళ్దాం లేట్ చేయకుండా. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ లెవెల్ వాటర్ లెవెల్స్ అయితే ఒక పీక్స్ లెవెల్స్ అయితే ఇట్లా పైగా ఇట్లా చిమ్మరిస్తున్నాయి. కరెక్టేనా? ఇట్లా జిమ్మరిస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు కూడా మా మీద జిమ్మరిస్తున్నాయి. మొత్తం పచక్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది తెలుసా. ఇక్కడ మాక్సిమం రానియరు. మనం అట్లా ఇట్లా చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ పోలీసు వాళ్ళు మొత్తం ఉన్న వాసేటట్టు కొడతారు. అండ్ ఇలానే మనం లోపలికి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఎలా ఫీల్ అవుతుంది. ఎట్లా ఉంది అంటే అర్థం అవట్లేదు, ఏం చెప్పాలి. మాట్లాడమంటే ఎన్నెన్నో సౌండ్లు తీస్తుండు. మనమైతే లోపలికి వెళ్తాం. వెళ్ళి అయితే చూద్దాం. నేను ఇప్పుడు షారూక్ ఖాన్ పోజ్ ఇస్తున్నా, చూడండి. ఓకే, ఇది మీ షో షారూక్ ఖాన్. అరే బ్రో మొత్తం ఏమంటారు అది దగ్గర నుంచి అయితే వచ్చేసాం. ఇక్కడ దగ్గర నుంచి వ్యూ చూడవచ్చు. అసలు ఏం కనిపిస్తలేదు. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి మొత్తం స్నో అయితే మొత్తం కమ్ముకొని పోయింది. ఏం కనిపిస్తలేదు. మనం ఎంత దగ్గరలో ఉన్నామంటే మన నుంచి ఒక 200 మీటర్స్ 150 మీటర్స్ దూరంలోనే మనం ఆగినాం. ఇక్కడ గాలికి అయితే మనం ఆగలేకపోతున్నాం. మనమే ఎక్కిపోతున్నాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం అయితే మంచు అదే మొత్తం కమ్ముకున్నది గాయస్. ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అది ఏమంటారు నాని ప్లాస్టిక్ బట్టలు ఇప్పి అయితే మనం అయితే మొత్తం పిండుకుంటున్నాం. షూస్లలో అయితే దీంట్లో ఒక 1/2 లీటర్, దాంట్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు ఉన్నాయి. సేవింగ్ చేసుకొని పెట్టుకున్నాం, ఎందుకంటే వేస్ట్ చేయొద్దని. ఇక్కడ చూడొచ్చు మా బట్టలన్నీ ఆడుతున్నాయి. ఇక్కడ మా జాకెట్స్ మొత్తం అయితే చూసి వచ్చినాం, ఎంజాయ్ చేసి అయితే వచ్చినాం. ఇక్కడైతే
మొత్తం ఏర్పాటు అయితే చేయించాడు. అన్న వాళ్ళ తమ్ముడు, తమ్ముడు వాళ్ళ అన్న అయితే అయితే తిందాం. ఎందుకంటే లోపల మొత్తం ఎలుకలు అయితే మొత్తం రేసింగ్ పెట్టుకునే అలా ఎవరు గెలుస్తారు అన్నట్టు మనం అయితే దానికి తినిపించి దాన్ని చంపుదాం. టీ అయితే వచ్చేసింది, కొంచెం చిల్ రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రీట్ అండ్ ట్రీట్ ఫర్ యువర్ దావత్.